హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గాయ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది వచ్చి సండే వ్లాగ్, అంటే కొలుపుల్లో లాస్ట్ డే అనమాట. ఇది వచ్చేసి మ్యాక్సిమం మనం ఏంటంటే ఇంకా ఆ రోజు మార్నింగే లేచేసి పొంగల్ అయితే పెట్టేశాను. అంటే పొంగల్ తీసుకెళ్తారు కదా సండే రోజు. యాక్చువల్గా ఆ రోజు 9 లోపే గుడికొచ్చేయాలి అన్నారు, కానీ 1 అంటే 6 లోపే వచ్చేసారనమాట. అమ్మవారు త్వరగానే వచ్చేసారు. సో ఇంకా 9 కల్లా స్టార్ట్ చేసేసారు. ఇంకా మేము మార్నింగే లేచేసి ఫస్ట్ పొంగల్ పెట్టేసామన్నమాట. ఇంకా పొంగల్ అయితే నేను పెట్టేశాను. తర్వాత మొక్కుబడిగా అయితే ఇంకా మేమైతే పోతుని కోసుకుందామని ఇదైతే తీసుకొచ్చారు. ఇంకా మా పిల్లలు ఇక్కడ అయితే కామెడీ చేస్తున్నారు దానికి పెడుతున్నా అని. మా లక్షు అయితే అదంట అరుస్తుందంట, అదంట మంచిది కాదని ఫుల్ కామెడీ చేస్తున్నాడు అక్కడైతే. ఇంకా నేను పొంగల్ అయితే పెట్టేశాను. ఇంకా పొంగల్ పెట్టిన తర్వాత అందరం రెడీ అయిపోయాం. ఇంకా అక్క వాళ్ళు కూడా మా ఇంట్లోనే ఉన్నారని చెప్పాను కదా. ఇంకా అక్క వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మా పెద్ద అక్క పిల్ల జాను ఉంది కదా, ఇంకా అందరిని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళిపోయామన్నమాట. అంటే మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు పొంగలి చేసేసి దాని మీద గారెలు, బూరెలు అవన్నీ ఉంటాయి కదా. పొంగల్ వట్టికే నేను చేశాను, ఇంకా రిమైనింగ్ మా మమ్మీయే తీసుకొచ్చారు. ఇంకా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అప్పటికి 1 by 1 వెళ్తున్నారు. నాకైతే మా లుక్ ఎలా అనిపించింది అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను మా అక్క అయితే సేమ్ శారీస్ అయితే వేసుకున్నాము. ఇంకా మా అనుకోకుండా అయితే అందరం బ్లూ వేసేసుకున్నాం అనమాట. మా పెద్దక్క కూడా అనుకోకుండా బ్లూనే వేసుకుంది. అందరం మ్యాచింగ్ వేసుకున్నాం అనమాట. నాకు ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. మా లక్కీ కానీ జాను వీళ్ళు చాలా క్యూట్గా ఉన్నారు కదా. నో దిష్టి గైస్. తర్వాత ఇలా మనం అంతా పెట్టుకున్న తర్వాత ఇంకా పోతుని కూడా తీసుకొని వెళ్ళిపోదాము ఒకేసారి అని చెప్పేసి మేమైతే వెయిట్ చేస్తున్నాము. అంటే గోపి తీసుకొస్తా అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పోతుని తీసుకొని మేము డైరెక్ట్గా గుడికి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్గా ఇది మా బావగారికి ఇచ్చాము, కొంచెం వీడియో తీయండి బావగారు అని. మా బావగారు ఇలా తీశారనమాట. ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాం. టెంపుల్కి వెళ్ళిపోయినప్పుడు అంత క్రౌడ్ అయితే ఏం లేదు, ఇంకా నార్మల్గానే ఉన్నారనమాట. కొంతమంది ఉన్నారు, అంటే స్టార్టింగ్ ఎర్లీ అంటే మార్నింగే కాబట్టి అప్పటికి ఇంకా ఎక్కువ మంది రాలేదు. మేము వెళ్ళేసరికి ఇంక ఇక్కడ వేస్తున్నారన్నమాట. యాక్చువల్గా ఏం చేస్తారంటే మనం తీసుకెళ్ళిన పొంగళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు సపరేట్, అంటే పొంగలి దగ్గర పొంగలి, దీపం దగ్గర దీపం, అట్లా సపరేట్ చేసేస్తారనమాట. ఇంకా మనం అది అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. మేము వెళ్ళేసరికి అంత రష్ అయితే ఏం లేదు, ఇంకా కొంచెం నార్మల్గానే ఉన్నారు, తక్కువ మందే ఉన్నారు జనాలు అయితే. ఇంకా మేము ఆ పొంగల్ అయితే అక్కడ ఇచ్చేసి ఇంకా దర్శనం చేసుకోవటానికి అయితే వెళ్ళాము. ఇక్కడ అయితే అంటే ఫ్రంట్ ఇట్లా అమ్మవారిది అయితే ఇట్లా ముగ్గు అయితే వేస్తారు, ఇట్లా అమ్మవారిది అయితే వేస్తారనమాట కలర్స్తో. అలా వేసిన తర్వాత అమ్మవారి దగ్గర ఇలా అన్నీ పెట్టిన తర్వాత ఇంకా ముందు పెట్టారు కదా పావనంకి, అక్కడ పసుపు కుంకుమ పూలు అవి అయితే పెడుతున్నారు. ఇంకా సో మేము కూడా వెళ్ళేసి ఫస్ట్ అక్కడ తాంబూలం పెట్టేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మ్యాక్సిమం ఇట్లా అనమాట. అప్పటికి అందరూ చాలా మంది అప్పుడే వస్తున్నారనమాట 1 by 1. ఇంకా మ్యాక్సిమం మేము వెళ్ళేసి అయితే ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. నాకు ఈసారి అయితే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే త్వరగా అయిపోయినాయి. టైం కూడా అంటే హడావుడ్ లేకుండా, ఎక్కువ క్రౌడ్లో ఇబ్బంది లేకుండా అయితే త్వరగా అయిపోయింది. అందుకు నాకైతే ఈసారి చాలా బాగా అనిపించింది. ఇక అంటే సండేకి డెకరేషన్ అయితే ఇలా చేశారు. ఆదివారం రోజున అయితే అమ్మవారికి డెకరేషన్ అయితే మేమే చేయించాము. ఇలా అయితే డెకరేషన్ అయితే చేయించాము. ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అసలు నాకు డెకరేషన్ ఎందుకు చేయించాలి, నాకు ఆ థాట్ ఎందుకు వచ్చింది అనేది అయితే ఇప్పుడైతే చెప్తాను. యాక్చువల్గా నేనైతే టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్కి వెళ్ళినప్పుడు అప్పుడు కొలుపులు ఫిక్స్ అయిన తర్వాత ఇంకా అక్కడ చేసే పూజారి గారు ఇట్లా డేట్ ఫిక్స్ అయింది అది ఇది అని చెప్పారు. చెప్పినప్పుడు అంటే కొలుపులు ప్రతి ఇయర్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు కదా, అమ్మవారిని కూడా ఈసారి డెకరేషన్ అయితే చేయించాలి, సరే ఈసారి మనమే చేయిద్దాము, మేమే చేయించాలి అని అయితే నాకు అక్కడ గుడిలో ఉన్నప్పుడు ఆ థాట్ అయితే వచ్చింది. నేనైతే ఇంటికి వచ్చాక గోపికి అయితే చెప్పాను, ఇట్లా నాకు అనిపించింది ఇలా అమ్మవారికి డెకరేషన్ చేయిద్దాము అని చెప్పి. సరే గోపి అన్నాడు, ఓకే అయితే అన్నాడు. ఇంకా గోపి అయితే తర్వాత కనుక్కున్నాడు ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత అవుతుంది అని చెప్పి, ఎందుకంటే మనం అనుకున్న బడ్జెట్లో కూడా రావాలి కదా. సో అయితే కనుక్కుంటే
సో ఎక్కువ బడ్జెట్ అన్నారు. సో మేము ఇంకా సరే చూద్దాము అన్నట్లయితే అనుకున్నాను. ఇంకా తర్వాత అమ్మ అయితే అక్కడ కమిటీ వాళ్ళకైతే చెప్పిందంట, ఇట్లా అమ్మాయి వాళ్ళు గోపి వాళ్ళు అమ్మవారికి డెకరేషన్ చేయిద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి. ఇంకా వాళ్ళు అయితే సరే డెకరేషన్ వాళ్ళు తెలుసున్నారులే అని రత్నబాబు మామయ్య, మళ్ళీ అప్పారావు అన్నయ్య, మళ్ళీ సూరయ్య బాబాయ్ వీళ్ళైతే సూరయ్య బాబాయ్ అయితే తీసుకొచ్చాడు ఇలా డెకరేషన్ వాళ్ళకైతే మేము చెప్పాము. ఇంకా అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బంతిపూలతో డెకరేట్ చేసి ఓన్లీ అమ్మవారిని మాత్రం ఓన్లీ వితౌట్ బంతిపూలు యూజ్ చేయమని చెప్పాము. సో వాళ్ళైతే బంతిపూలు కూడా యూజ్ చేశారు. ఓకే, ఓవరాల్ గా అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఇలా నేను వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ గురించి అయితే చెప్పాలి. ఇలా నా కొలుపులు స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది ఏంటంటే వీడియోస్ కనిపించడానికి ఇష్టపడరు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఎవరిని ఫోర్స్ ఏం చేయను, నేను తీస్తాను మీరు వద్దన్నా అని అయితే నేను ఎప్పుడు ఎవరిని అనలేదు. వాళ్ళకి ఇష్టం ఉంటేనే తీస్తాను, ఇష్టం లేకపోతే నేను ఎవరి వీడియోస్ అయితే తీయలేదు. మన వాళ్ళు అనుకుంటేనే నేను ఫస్ట్ వీడియో అయినా తీస్తాను, కాకపోతే ఆపోజిట్ పర్సన్ అనేది మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. సో ఇక్కడ అయితే నేను పార్వతక్క గురించి కూడా ఒకటి చెప్పాలి. నేను 2 days వెళ్ళాం కదా, అంటే ఆ 3 days నాకు అక్క కనిపించినప్పుడు ఆ తేజ చక్కగా వీడియోస్ పెట్టు అది అని చెప్పానంది. నాకు చాలా బాగా అనిపించింది. నేను అడగక ముందే ఆ అక్కే రియాక్ట్ అయింది, తేజ అందరినీ వీడియోస్ పెట్టు బాగుంటుంది అది ఇది అని చెప్పి. ఇంకా సో అక్కడ వాళ్ళందరూ అయితే వీళ్ళందరూ మాడవాళ్ళ పిల్లలంట. సో మేము ఆడపిల్లలం అని చెప్పి అయితే చెప్తున్నారు ఇక్కడ. తర్వాత నన్ను కూడా ఇన్వాల్వ్ చేసుకొని మాడవాళ్ళ పిల్లలు గరిగింటి ఆడపిల్ల అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకా తర్వాత అలా అయితే జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అక్క వాళ్ళందరితో అయితే ఒక వీడియో అయితే తీసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది ఈసారి. అంటే అందరం ఫొటోస్ దిగాము, వీడియోస్ తీసుకున్నాము, ఫ్రీగా త్వరగానే దర్శనం అయిపోయింది. కొంచెం సేపు కూర్చున్నాము. ఎప్పుడు అయితే హడావుడిగా అయిపోతుంది. ఇంకా మా చిన్నక్క, మా పెద్దక్క, ఇంకా అక్క వాళ్ళమందరం అయితే వచ్చిన ప్రతి ఒక్కరితో అయితే వీడియో తీసుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని వద్దు, నో వీడియో వద్దు అని అయితే ఎవ్వరేం చెప్పలేదు. ఈ పాప అయితే నా దగ్గరకు వచ్చి నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పి అయితే అడుగుతుంది. అవును అని చెప్పి రా నిన్ను తీస్తా అని చెప్పి అయితే తీశాను. ఇంకా తను అడుగుతుంది అనమాట, మళ్ళీ వచ్చి నువ్వు వాయిస్ అంటే నువ్వు ఇలా చెప్తావు కదా ఇక్కడున్నాం అక్కడున్నాం అని, ఇప్పుడు చెప్పట్లేదు ఏంటి అని అయితే అడుగుతుంది. నేను తర్వాత ఎడిట్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తానని అయితే చెప్పాను. ఇంకా తర్వాత అమ్మ అనమాట. నేను అనుకున్నాను ఈసారి అమ్మను కూడా మంచిగా రెడీ చేద్దాము, అందరం రెడీ అయ్యాం కదా, సో అమ్మని కూడా రెడీ చేద్దాం అనుకున్నా. కానీ అది అస్సలు అవ్వదు అనమాట. అమ్మ హడావుడిలో తిరుగుతూనే ఉంది. ఇంకా అమ్మని రెడీ చేయడానికి అయితే 1 day కూడా కుదరలేదు. యాక్చువల్గా చెప్పాలంటే మేము రెడీ అవుతానికి కూడా టైం అసలు లేదనమాట. ఈ పవర్స్ పోవటం, అంటే వాన పడటం వల్ల కరెంట్ తీసేశారు. ఇంకా హడావుడిగా ఏదో ఒక 10 minutes రెడీ అయ్యాము అంతే. అంత ప్రాపర్గా కూడా రెడీ అవ్వకుండా వెళ్ళాము. అంటే నేను హెయిర్ స్టైల్స్ అలా కూడా చాలా అనుకున్నాను, బట్ అవన్నీ బిస్కెట్ అయినాయి అనమాట. ఇంకా జస్ట్ ఇంకా ఒక 10 minutes లోనే రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయాము. ఈసారి కొలుపులు అయితే చాలా బాగా జరిగాయి. ఇంకా దర్శనం మొత్తం అయిపోయింది. ఇంకా చాలాసేపు ఉన్న తర్వాత అయితే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అప్పటికి ఇంకా చాలా మంది అయితే వస్తున్నారు. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత పింక్ శారీ వేసుకుంది కదా ఆ అక్క అయితే వచ్చి పలకరించారు, నేను మీ సబ్స్క్రైబర్ని ఇట్లా అది ఇదని. నాకైతే ఫస్ట్ అర్థం కాలేదు. ఇంకా తర్వాత మా మామయ్యకి చెప్పిన తర్వాత అయితే అర్థమైంది. ఇంకా తనైతే వాళ్ళ అమ్మాయి, ఇంకా మధ్యలో ఉంది ఇంకో ఆంటీ అనమాట. ఇంకా ఇలా వాళ్ళందరూ మా రిలేటివ్స్ అంటే గోపి వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ వచ్చేసి ఇంక ఇలా రిలేషన్ అని చెప్పిన తర్వాత అయితే నాకు అర్థమైంది. కానీ అక్క ముందు రిలేషన్ చెప్పకుండా నేను సబ్స్క్రైబర్ అన్నట్లు చెప్పారు. తర్వాత అయితే రిలేషన్ చెప్పారు. నేను అదే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, అట్లా చాలా మంది అయితే నేను సబ్స్క్రైబర్ అని చెప్పాను కదా. సో అలా అనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా శారీ మార్చేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసాము. వంట అయితే పెద్ద ఎక్కువ ఐటమ్స్ అట్లా ఏం పెట్టుకోలేదు, రైస్ పెట్టేసాము. ఇంకా మటన్ కర్రీ చేసేసి పెరుగు చట్నీ చేసుకున్నాము. అండ్ గారెలు అయితే అమ్మ చేసింది. ఇంకా డ్రింక్స్ అయితే బయట తెచ్చుకున్నాము. యాక్చువల్గా ఈసారి అందరిని మా ఇంటికే ఇన్వైట్ చేసాము అనమాట. అంటే మా బాబాయ్ వాళ్ళని, అమ్మ తరపున వాళ్ళని, మళ్ళీ అక్క వాళ్ళు అందరిని అయితే ఇక్కడికే రమ్మన్నాము. ఎవ్రీ ఇయర్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు అక్క వాళ్ళు వీళ్ళందరూ. సో ఇయర్ అయితే మా ఇంటి
దగ్గరే ఉన్నారనమాట ఈ 1 వీక్. నాకైతే చాలా బాగా అనిపించింది అందరం కలిసి అలా వండుకొని తినటం కానీ ఎక్కువ టైం అయితే లేదు స్పెండ్ చేయడానికి. హడావుడి మొత్తం టెంపుల్కి వెళ్ళటం రావటం మళ్ళీ వండుకోవటం తినటం ఇదే సరిపోయింది. ఇంకా అంతా కంప్లీట్ అయ్యేసరికి 3:30 అయిపోయింది. ఇంకా 3:30కి అయితే ఇంకా అందరం తినేసాము. అంటే ఓన్లీ మా ఇంట్లో వాళ్ళ వట్టకే ఉన్నారు, ఇంకా నైట్కి వస్తా అన్నారనమాట అందరూ. ఇంకా ఫస్ట్ మేమైతే తినేసాము. అప్పటికి పవర్ కూడా లేదు. ఈసారి ఏమో గాని అసలు ఈ వానలు వల్ల అసలు పవర్ లేకుండా పోయింది. ఇంకా ఎక్కువ ఐటమ్స్ అయితే చేయలేదు అని చెప్పాను. ఇంకా కర్రీ వైట్ రైస్ పెట్టేసుకొని ఇంకా పొంగలి చేసాము కదా, అది తినేసాము. అది అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి అరౌండ్ 5 or 5:30 అలా అయింది. సరే ఒకసారి బొమ్మల దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పి బొమ్మల దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు బొమ్మలు కొనుక్కుంటానంటే ఇంకొక రౌండ్ అయితే వెళ్ళాము. యాక్చువల్గా గాయు వాళ్ళ అత్తయ్య వాళ్ళు అంటే మళ్ళీ బుజ్జిబాగర్ వీళ్ళందరూ వచ్చారు. ఇంకా లక్ష్మక్క వీళ్ళందరూ వస్తే ఇంకా అన్ని ఒకసారి చూసొద్దాము, ప్రభలు పెట్టారు కదా అది ఇది అని చెప్పేసి అయితే ఒక రౌండ్ అయితే వేసాము. ఇంకా అన్ని ప్రభలు అప్పుడే కడుతున్నారనమాట, మొత్తం అయితే ఇంకా ఫినిష్ అవ్వలేదు. అలా మొత్తం ఒక రౌండ్ అయితే వేసాము. వెళ్ళి తర్వాత కొంచెం సేపు మా ఇంట్లో ఉండిన తర్వాత అయితే రిటర్న్ అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఈ ఆంటీ వచ్చేసి నాకు ముందు రోజు నైట్ చెప్తుంది అనమాట, నేను మీ సబ్స్క్రైబర్ని అది ఇది అని చెప్పి. తిని వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇంకా వీళ్ళని కూడా వీడియో అయితే తీశాను. తిని కూడా చాలా చాలా మంచిగా మాట్లాడారు. నీ వీడియోస్ అన్ని చూస్తాను, మంచిగా అనిపిస్తాయి, ఇంకా కొలుపు వీడియో పెట్టలేదేంటి అది అని కూడా అడిగారు. నాకు చాలా బాగా అనిపించింది. వీడియో తీస్తాను అన్నా కానీ ఏమనలేదు, ఓకే తీసుకో అని అయితే అన్నారు. నాకు చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళు కూడా వచ్చారనమాట. అప్పుడే యాక్చువల్గా గోపి వాళ్ళ బ్రదర్ వాళ్ళు కూడా అసలు రానన్నారు, మ్యారేజ్ అయింది కాబట్టి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే వచ్చేసారు, వచ్చి తినేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఈసారి అయితే మ్యాక్సిమం ప్రతిసారి ప్రభలు అయితే పెడతారనమాట. మొత్తం వచ్చేసి ఈసారి 5 పెట్టినట్లున్నారు. ఒకటి గ్రామం మీద అందరికి కలిపి ఒకటి పెట్టారు, ఇంకా రిమైనింగ్ ఒక 4 అయితే పెట్టారు. ఇంకా అవన్నీ అయితే ఒకసారి అయితే చూసాం. ఇంక ఇక్కడ వచ్చేసి అత్త వాళ్ళు అనమాట. ఇంకా ఈవినింగ్ రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తే ఇంకా అక్కడ అత్త వాళ్ళు అయితే కనిపించారు. ఇంకా అత్త చెప్తుందనమాట, ఇట్లా కుదరలేదు అందుకే రాలేదు ఇంటికి అది ఇది అని చెప్పి ఇంకా అత్త అయితే చెప్తుంది. ఇంకా సో మేమేమో అన్ని ప్రభల దగ్గర అయితే కొంచెం వీడియో అయితే తీసాను. ఇంకా ప్రతి దాని అంటే 4 డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. ఒకటి 2 తాండ్ర వాళ్ళు పెట్టారు, ఒకటి కుంటా వాళ్ళు, ఒకటి మాడ వాళ్ళు అయితే పెట్టారు. ప్రతి దాని దగ్గర అయితే డాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు. ఇన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల అందరికి ఎక్కడ చూడాలో కూడా అర్థం కాదనమాట. ఇంకా అన్ని అయితే కవర్ చేస్తారు. కొంచెం సేపు ఒకటి అయితే చూసుకుంటూ అయితే వెళ్తారు. సో నేను కూడా, కానీ నిజం చెప్పాలంటే ఇయర్ నేను అసలు ఎక్కువ డాన్స్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చూడలేదు. ఎందుకంటే ఇంకా ఆ టైంలోనే ఇంకా బాబాయ్ వాళ్ళు వచ్చారు. ఇంకా బాబాయ్ వాళ్ళని గుడికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఫుడ్ పెట్టాము. ఫుడ్ పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ వేరే అక్క వాళ్ళు వచ్చారు, ఇంకా లక్ష్మక్క వాళ్ళు వచ్చారు. ఇంకా అట్లా సరిపోయింది, ఇంట్లోనే సరిపోయింది, ఎక్కువ తిరగటానికి కూడా లేదు. వీళ్ళే అనమాట మా బాబాయ్ మా పిన్ని, అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లి తిను, ఇంకా వాళ్ళ హస్బెండ్ అనమాట వీళ్ళు.
ఎప్పుడున్నా కానీ మా ఫంక్షన్స్ ఏం జరిగినా కానీ డెఫినెట్లీ వీళ్ళైతే వస్తారు, ప్రతి దానిలో అయితే ఇన్వాల్వ్ అవుతారు. మా పిన్ని అనమాట హాయ్ చెప్తుంది. ఇంకా వీళ్ళైతే ప్రతి దాంట్లో అయితే ఇన్వాల్వ్ అవుతారు. ఇంకా మా అక్క నేను అనమాట సేమ్ వేసుకున్నాం, టాప్స్ వచ్చేసి మార్నింగ్ కూడా సేమ్ వేసుకున్నాం కదా, కాకపోతే ఇప్పుడు కలర్స్ మార్పు. ఇంకా లక్ష్మక్క కూడా వచ్చింది అనమాట, ఇంకా లక్ష్మక్కతో కూడా వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా ఇదంతా కొంచెం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మా బాబాయ్ వాళ్ళకి ఫుడ్ అదంతా పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి ఇవన్నీ చూద్దాం అనే వేలో అయితే ఇంటికి అయితే వెళ్ళాము. అంటే ఇంటికి వెళ్ళి రిటర్న్ అయితే వచ్చిన తర్వాత అన్ని ప్రభల దగ్గరికి వెళ్ళి అయితే ఒకసారి అయితే చూసి అయితే వచ్చాను. నేను ఇంకా కంటిన్యూగా అయితే పెడుతున్నాను చూడండి. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ఆల్రెడీ నేను ఇంకా వెళ్ళలేను కదా అని చెప్పేసి లక్ష్మక్క, మా చిన్నక్క, ఇక్కడైతే భరత్ వచ్చాడు. భరత్ వచ్చి నన్ను కూడా ఫేమస్ చేయి, వీడియో తీస్తా అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాడు. ఇదన్నమాట ఇక్కడైతే. ఇంకా తర్వాత కొంచెం షాపింగ్ అయితే ఈసారి అయితే అంటే 1 గ్రామ్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ కాదు 100, 150 లోపు జ్యువెలరీ ఇవన్నీ అయితే వచ్చాయి. ఆల్రెడీ మా అక్క లక్ష్మక్క ఒకసారి అయితే ఒక రౌండ్ అయితే వేసి వచ్చి చాలా బాగున్నాయి అది ఇది అని చెప్పి అయితే చెప్తున్నారు. సర్లే మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఇంకోసారి వెళ్దాం అని చెప్పి మేమైతే వెళ్ళాము. ఇంకా ఇక్కడ నేనైతే బ్లాక్ బీడ్స్ చూస్తున్నాను, నల్ల పూసలు అవి కొన్ని వచ్చేసి 100 రూపీస్, పైన 150 రూపీస్ అనమాట. కానీ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. వర్త్ అనమాట. 100 రూపీస్కి ఏమొస్తుంది. ఇంకా లేడీస్ ఏంటంటే బేరాలు అడుగుతారని వాడు ఫిక్స్డ్ రేట్ పెట్టేశాడు అనమాట. తీసుకుంటే తీసుకోవటం, లేకపోతే లేదు. ఇంక ఇక్కడైతే మేము చూసుకుంటున్నాము ఏది బాగుంది అది ఇది అని చెప్పేసి. ఆల్రెడీ అక్క అయితే ఒకసారి షాపింగ్ అయితే చేసేసారు. ఇంకా నేను వచ్చి ఇక్కడ ఒక 2 బ్లాక్ బీడ్స్ అయితే నేను తీసుకున్నాను. ఇంకా మా చిన్నక్క వాళ్ళ పాపకు ఒకటి తీసుకుంది, మా జాను ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంక తీసుకొని అన్ని అయితే కవర్ చేసాము. అన్ని అయితే పెట్టుకొని చూస్తున్నాను ఏది బాగుంది అది ఇది అని చెప్పేసి. నేను 2 బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఏం తీసుకున్నా అనేది నేను నెక్స్ట్ షార్ట్ లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా అట్లా అయితే ఈసారి నాకు చాలా బాగా అనిపించింది. పెట్టినవి కూడా కొంచెం అందరు చాలా మంది మంచిగా అయితే తీసుకున్నారు. అండ్ బొమ్మలు అవన్నీ కూడా చాలానే వచ్చాయి. ఇంకా అలా అంతా అయిపోయిన తర్వాత ఇంకా మాక్సిమం మేము ఒక రౌండ్ అయితే అన్ని చూసేసి వచ్చాము. అంతా చూసేసిన తర్వాత ఇంకా నేను వచ్చేసి ఇంకా మా ఇంటి పైన కూర్చున్నాను అనమాట. కూర్చొని ఇంకా ఇటు సైడ్ తాండ్ర వాళ్ళ ప్రభ దగ్గర అయితే మాకు విజిబుల్ అనమాట దగ్గరలో, కాబట్టి ఇంకా అదైతే చూసాము. చాలా షాప్స్ అయితే పెట్టారు. ఇంకా నేనైతే కంటిన్యూగా అయితే పెడుతున్నాను, చూసేయండి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ కింద హైప్ ఆప్షన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.